ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటును ఎలా పెంచుకోవాలి? ప్రతిరోజు బైబిల్ చదవడం అనేది కేవలం ఒక పుస్తకాన్ని చదవడం లాంటిది కాదు. అది మన ఆత్మకు ఆహారం తీసుకోవడం వంటిది. శారీరక ఆరోగ్యానికి భోజనం ఎంత అవసరమో, ఆత్మీయ ఆరోగ్యానికి దేవుని వాక్యం అంత అవసరం. అయితే చాలామంది బైబిల్ చదవడం ప్రారంభించినా కొన్ని రోజులకే ఆపేస్తుంటారు. బైబిల్ పఠనాన్ని మీ జీవితంలో ఒక విడదీయలేని అలవాటుగా మార్చుకోవడానికి కొన్ని ఆత్మీయ సూత్రాలు ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం. మనం రోజులో ఎన్నో పనులు చేస్తాం, కానీ దేవుని వాక్యానికి సమయం లేదని సాకులు చెప్తుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. కాబట్టి వాక్యం చదవడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక అవసరమని గుర్తించాలి. ముఖ్యంగా తెల్లవారుజామున దేవుని కోసం కేటాయించాలి. ఇతర పనులు అన్నీ పక్కన పెట్టి మొదటి స్థానం వాక్యానికి ఇచ్చినప్పుడు అది క్రమంగా అలవాటుగా మారిపోతుంది. ఏ పనికైనా అలవాటు పడాలంటే కనీసం 21 రోజులు పట్టుదలతో చేయాలని అంటారు. వాక్యం విషయంలో కూడా పట్టుదల అవసరం. 2. సరైన ప్రణాళికను కలిగి ఉండడం. బైబిల్ ఎక్కడ పడితే అక్కడ తెరిచి చదవడం వల్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త నిబంధనతో ప్రారంభించడం లేదా ఒక సువార్త ఎంచుకొని పూర్తి చేయడం మంచిది. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలో ముందే ఎంచుకోండి. అది కేవలం ఒక అధ్యాయమైనా సరే శ్రద్ధగా చదవండి. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోయినా నిరాశ చెందకుండా తర్వాత రోజు చదవడం కొనసాగించండి. 3. పరిశుద్ధాత్మ సహాయం కోరడం మరియు ధ్యానించడం. బైబిల్ అనేది దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన గ్రంథం, కాబట్టి దానిని అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం అవసరం. చదవడానికి ముందు, ప్రభువా, నీ వాక్యం నాకు అర్థమయ్యేలా చేయి, నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన చేయండి. కేవలం అక్షరాలను చదివి వదిలేయకుండా ఆ వాక్యం మీ జీవితంలో ఎలా వర్తిస్తుందో ఆలోచించండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదివిన వాక్యంలో ఒక వచనాన్ని రోజంతా మనసులో ఆలోచించండి. దీనివల్ల వాక్యం మీ హృదయంలో బలంగా ఏర్పడుతుంది మరియు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ పనిని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. 4. అడ్డంకులను తొలగించుకోవడం. ఇప్పుడున్న కాలంలో బైబిల్ చదవడానికి సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్లు పెద్ద అడ్డంకులుగా మారాయి. బైబిల్ చదివే సమయంలో ఫోన్లు దూరంగా ఉంచండి. చదువుతున్నప్పుడు మీకు నచ్చిన వచనాలను అండర్లైన్ చేసుకోవడం లేదా ఒక డైరీలో రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది సంఘం మరియు పంచుకోవడం. మీరు నేర్చుకున్న విషయములు ఇతరులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతో లేదా మీ స్నేహితులతో కలిసి బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వలన పడిపోకుండా ఉండవచ్చు. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడు మన జీవితం బలాభివృద్ధి చెందుతుంది. వాక్యం చదవడం అనేది ఒక బాధ్యతగా కాకుండా దేవునితో ఉన్న ఒక ప్రేమ సంబంధంగా చూసినప్పుడు అది మీ జీవితంలో ఒక అద్భుతమైన భాగంగా మారుతుంది. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడి మిమ్మును నడిపించునుగాక. ఆమేన్.